నమస్కారం. ఏం కలుపు ఆటో పిల్లదండి టీవీ ఏమైందా అది మాత్రం చాలు సార్ సంఘ సేవకర్త అయినటువంటి మన జిలానీ గారు జంతువులకు పక్షులకు ఏదో చేదుడు వాదుడుగా పండ్లు నీళ్లు ఇట్లాంటి వాటికి సదుపాయం కల్పించడం కనుక మన పల్మనేరు సేవారత్న అయినటువంటి సీతారామయ్య గారి కానీ వాళ్ళ ఆధ్వర్యంలో మా పల్మనేరు టీపీఎస్ తరఫున మా ఆధ్వర్యంలో ఇంకా పల్మనేరు సంఘ పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇట్నే గుడియాతం రోడ్డు కానీ అలాగే ఇట్లా అప్పుడు మన ముగిరి ఘాట్స్ వరకు చిత్తూరు రోడ్లో పెట్టుకున్నాము. దీనికి గాను వాళ్ళు సహకారం తెలిసింది గాను మా పీపీఎస్ తరఫున అందరికీ అభినందనలు చెప్తున్నాను.
పరిరక్షణ ఆధ్వర్యంలో సేవరత్న శ్రీపురం సీతారామయ్య గారు మరియు ఈ జంతు ప్రేమికుడు లేబర్ లీడర్ జీలాని ఆధ్వర్యంలో పొలమనేరు పరిరక్షణ సమితి సహకారంతో గోయిళ్ళ ఆధ్వర్యంలో ఈ వేసవి కాలంలో ఈ పశుపక్షాదులు కానీ ఈ జంతువులు కానీ ఈ అడవి పరిసర ప్రాంతాల్లో నీటి దెబ్బకి అల్లాడుతూ చాలా వరకు ప్రాణాలు కోల్పోతున్నాయి. దానికోసము వీళ్ళ ఆధ్వర్యంలో పొలమనేరు పరిరక్షణ సమితి సభ్యుల సహకారంతో ఈ దినం జీలాని నీళ్లుగా ట్యాంక్ అమర్చి అలాగే కాయగూరలు ఇవంతా మార్కెట్ నుండి తీసుకుని వచ్చి ప్రతి దినం అంటే 2 రోజులకు ఒకసారి జీలాని ఆధ్వర్యంలో వాళ్ళ లేబర్ లీడర్ అంటే వాళ్ళ సహకారంతో ఈ చిత్తూరు నుండి మొగిలిఘాట్ పొలమనేరు నుండి మొగిలిఘాట్ మధ్యలో ఒక 7 నీటి తొట్టెలు అలాగే గుడియాతం రోడ్లో నీటి తొట్టెలు ఏర్పరిచినారు. ప్రతిదినము జీలాని ఆధ్వర్యంలో నీటి సదుపాయము తరువాత కాయగూరలు పండ్లు వగైరాల తినుబండారాలు అక్కడ వేసి జీలాని ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంటే ముఖ్యంగా అతను లీడరే కానీ వాళ్ళ టీం అనేది ముఖ్యం. ఆటోలు కానీ ఇవి కానీ అతని సేవకు చాలా వరకు పొలమనేరు ప్రజలు కానీ వీళ్ళు కానీ అతను అజ్ఞాతంగా ఉండి చేస్తున్నాడు. అతనికి మేము సహకరించటము మాకు చాలా ఆనందంగా ఉంది. పొలమనేరు పరిరక్షణ సమితి జీలాని ఇటువంటి సేవా కార్యక్రమంలో మీరు చేసిన దానికి సేవరత్న సీతారామయ్య కానీ మేము కానీ మీకు చేదోడు వాదోడుగా ఉంటే ఇటువంటి పనులు చేసేటప్పుడు మేము మీకు అండదండగా ఉంటామని పొలమనేరు పరిరక్షణ సమితి దీంట్లో మేము హామీ ఇస్తున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆ భగవంతుని దయ వల్ల ఈరోజు తొలిసారి నేను అడవిలో మామూలుగా సంవత్సరానికి ఒకసారి మేము ప్రతి సంవత్సరం ఏదో తినబండ్రాల వరకు మనం చేసుకుంటా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఎప్పుడైతే ఆ నీటి కొరత కనిపించిందో నేను మామూలుగా మళ్ళా మా పిల్లోళ్ళు ఏదో మాది ఉంటాయి ఏదో బాధల కోసం అడవికి పోతే ఆడ చిన్న చిన్న జింక పిల్లలు కాడి నుంచి మరుగు ఇది ఏమైపోతారో డస్ట్ వాటర్ నీళ్ళు తాగుతా ఉంటే మాకే బేజారు అనిపించింది. మేము కనీసం అంటే ఒక అర మూట వాటర్ ప్యాకెట్లు తీసుకొని పోతే ఇట్లా తిరిగే ఘాటికి నీళ్ళు లేదు. మళ్ళా కల్లపల్లికి వస్తే మళ్ళా వాటర్ ప్యాకెట్లు ఎత్తుకొని పోతే మళ్ళా నీళ్ళు లేదు. ఆ రోజు ఏమనుకుంటామంటే ఇదేదో ఇది ఉన్నట్టు అనేసి ఆ రోజు తొలితో నేను నాతో కూడా ఉండాలి. ఎట్లా వాళ్ళంటే అది ఏమైనా ఉన్ని వాళ్ళు మైండ్లో ఒకటి ఉండదు. నేను సత్యంతో వాళ్ళు నాతోనే ఉంటారు, నేను ఏం చేసినా వాళ్ళు నాతో చేస్తానే ఉంటారు అనేసి వాళ్ళు కూడా ఎదిగిపోయింటారు. కానీ ఆ రోజు అంతా చేసిన తర్వాత మా పెద్దోళ్ళు నిజంగా ఈరోజు వీళ్ళకందరికీ నేను 2 చేతులు ఎత్తి మీకు నా మనసాక్షిగా నేను ఆ దేవుని ధర్మాన్ని మీకు కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాము. ఎందుకంటే నేనే అదే చెప్పాలని నా భాషలో నేనే ఒక పనికిరానోడు. కానీ ఆ పనికిరానోడు ఒక వాయిస్ ఇస్తే ఇంతమంది పెద్దోళ్ళు కలిసి నాకు అండగా నిలబడము నిజంగా నేను ఆ భగవంతుడిని రెండోది మీకు అందరికీ నేను కృతజ్ఞత నా తరపున నుంచి నా టీం తరపున నుంచి ఎల్లప్పుడూ మీకు నేను శిరస్సు వహించి మీకు ఎప్పుడు నమస్కరిస్తాను. ఇటువంటి నాకే కాదు ఇటువంటి వారు ఎంతో మంది పాపం చెయ్యాలనేసి ఉండారు. దాంట్లో ముఖ్యంగా మా గురుగారు ఆయన చేసిన దాంట్లో మేము 10% చేసి ఈ లోకం వదిలేస్తే కూడా చాలనిపిస్తుంది. ఎందుకంటే దీనికి మనం చేరలేము. ఇంకా దేవుని ధర్మాన మీరందరూ మాకు సహకరిస్తారు. ఇంకా ఇది కాకుండా ఎన్నోసార్లు కూడా మీరు ఇటువంటిది మాకు సహకారాలు అందిస్తే ఇంకా ఎన్నో మంచి పని చేస్తామనేసి కోరుకుంటారు.